తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెద్దేవం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, జీఎస్ రావు సతీమణి గడ్డం వెంకటలక్ష్మి కుమారుడు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడును కలిసి సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, శైలజనాథ్, మాజీ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సజ్జలతో కలిపి అక్కడికి వెళ్లారు. తాను జీవించి ఉన్నంతకాలం ఆదర్శవంతమైన జీవితం గడిపారని జీఎస్ రావు సేవలను కొనియాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాపునాడు అధ్యక్షుడిగా తొలితరం కాపునాడు ఉద్యమం రూపంలో ఇంకా కాపునాడుగా అవతరించక ముందు నుంచి కూడా కాపునాడుగా అవతరించడంలో కూడా కీలక పాత్ర పోషించి ఒక కాపు ఉద్యమ నాయకుడు కూడా చెరగని ముద్ర వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా క్రియాశీలక రాజకీయాల్లో పివి నరసింహారావు గారు లాంటి వారితో వారి సన్నిహిత అనుచరుడుగా రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిగా తాను ఎంతోమంది అప్పటికి సీనియర్ నాయకులు, జాతీయ స్థాయి నాయకులతో వాళ్ళతో కలిసిమెలిసి తిరిగారు. తర్వాత తరం వాళ్ళను కూడా చాలామందిని తయారు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.